హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్లో కొబ్బరి చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే ఇడ్లీ, దోస ఎందులోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొబ్బరి చట్నీ తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పల్లీలు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకుని ఇందులోని మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి పల్లీలు బాగా ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ పల్లీలు పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని పుట్నాల పప్పు అయితే వేసుకుంటున్నాను. వీటిని చట్నీ శనగపప్పు అని కూడా అంటారు. ఇలా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే పుట్నాల పప్పు కొంచెం ఫ్రై అవుతాయి. ఇప్పుడు వీటి మొత్తాన్ని ఒక గిన్నెలో వేసుకొని పక్కనుంచుకోండి. ఇలా వీటి మొత్తాన్ని గిన్నెలో వేసుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు మిగిలిన ఆయిల్లో పోపునైతే పెట్టుకుందాము. ఇందులో శనగపప్పు, ఆవాలు, జీలకర్ర మొత్తం కలిపి 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని శనగపప్పు, ఆవాలు, జీలకర్ర బాగా ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని కరివేపాకు రెబ్బలు, 2-3 ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నాను. ఇందులోనే కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కనుంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు, పచ్చిమిర్చి, పుట్నాల పప్పు ఉన్నాయి కదండి, వాటినైతే వేసుకుంటున్నాను. ఇందులోని కొంచెం పచ్చి కొబ్బరిని, 1 ఇంచు అల్లం ముక్కని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోని కొంచెం చింతపండు కూడా వేసుకుంటున్నాను. అలానే మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందులోని కొంచెం వాటర్ కూడా పోసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చట్నీ మొత్తాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చట్నీలో మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న పోపు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని చట్నీ మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్లో కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న కొబ్బరి చట్నీ అయితే ఇడ్లీ, దోస ఎందులోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.